పోలవరం రిపోర్ట్ చేశాను. ఫాస్ట్ ట్రాక్లో పోలవరం ముందుకెళ్తా ఉంది. 2027కి పూర్తి చేయడానికి అన్ని విధాల దాన్ని తీసుకెళ్తున్నాం. వీలైతే 2027 మార్చికే చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నాం. ఎక్కడ కూడా స్పీడ్లో కానీ లేకపోతే క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు. ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఉన్నారు. సిడబ్ల్యూసి ఓవరాల్ సూపర్విజన్ పెట్టారు. మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ అయితే 2 monthsకి ఒకసారి రివ్యూ చేసుకుంటున్నారు. అల్టిమేట్గా ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ కింద ముందుకు పోతున్నాం. ఎలాంటి రాజీ పడకుండా ఓవర్ ల్యాపింగ్, ఓసారి క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా టైం కావాలంటే తీసుకుని కంటిన్యూగా ప్లానింగ్ చేసి ఎంత తొందరగా అయితే తొందరలో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరం మీ అందరికీ తెలుసు, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. తెలుగు జాతికి ఇది ఒక పెద్ద వరం. అలాంటి ప్రాజెక్ట్ని డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిపేసి ఈరోజు మళ్ళీ వేరే డయాఫామ్ వాల్ 400 కోట్లతో చేసిన దాన్ని ఈరోజు దగ్గర 980 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. మోర్ దెన్ డబల్ అలా ఖర్చు పెట్టి ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చాం. కాస్ట్ కూడా పెరిగింది. అయితే ఓసారి ప్రజాస్వామ్యం హెవీ ప్రైస్ కూడా పే చేస్తుంది. అదే జరిగింది. ఏదైనా కూడా ప్రాజెక్ట్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేస్తున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వార్ ఫుటింగ్. తప్పకుండా 2027 పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. యాజ్ పర్ ది షెడ్యూల్, ఈవెన్ అహెడ్ ఆఫ్ ది షెడ్యూల్, వాటర్ లెవెల్ కూడా phase 1 పూర్తి అవుతానే. అది మనకు బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి ప్రొవిజన్. అది పూర్తి స్థాయి నీళ్లు పెట్టాలి. దానికి రీహాబిలిటేషన్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వర్కౌట్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ పోలవరం బనకచెర్ల ఒక ప్రాజెక్ట్. దీన్ని ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాం. ఇందులో కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం చేయమంటే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి చేస్తారని వాళ్ళు ఒక్కరే చేయలేదు. కాబట్టి మేము అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యామ్ మోడల్లో ముగ్గురం కలిసి చేద్దాం. ఇది పెద్ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్కి 80,000 కోట్లు అవుతుంది. 200 TMCF నీళ్లు డైవర్ట్ చేయాలని, గోదావరి నుంచి నేరుగా బనకచెర్లకు 2,200 TMC నీళ్లు తీసుకుపోగలిగితే ఇది క్లీన్ చేంజర్. ఇందులో 3 బిట్లు ఉంటాయి. ఒకటి ఫస్ట్ గోదావరి కృష్ణ, 2 కృష్ణ టు నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్. అక్కడ రిజర్వాయర్ కూడా వస్తుంది, బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తుంది. అక్కడి నుంచి వెలుగొండ కూడా నీళ్ళు వెళ్ళే పరిస్థితి వస్తుంది గ్రావిటీతో. థర్డ్ బిట్ బొల్లాపల్లి నుంచి నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి బనకచెర్ల, దట్ ఈస్ ది గేట్ వే. అక్కడికి వెళ్తే ఆల్ రిజర్వాయర్స్ కి, ఆల్ కెనాల్స్ కి మనం కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది.